బ్యాక్ టు న్యూస్. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా చిత్తనూరు గ్రామస్తులు చేస్తున్న పోరాటం ఢిల్లీకి చేరింది. తమ పంట పొలాలు గ్రామాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన రైతులు జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ పై కేంద్ర పర్యావరణ శాఖ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని చిత్తనూర్ గ్రామ శివారులో జూరాల ఆగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు పోరుబాట పట్టారు. చిత్తనూర్ గ్రామ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. నేరేడు పండ్ల సాగు చేస్తామని చెప్పి ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడాన్ని స్థానిక యువకులు, రైతులు, మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మిస్తే పరిసర గ్రామాల్లో పంట పొలాలు, నీరు కలుషితమవుతాయంటున్నారు గ్రామస్తులు. ఈ అంశంపై ఇప్పటికే నారాయణపేట కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు కంపెనీ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఆందోళన బాటపట్టారు. దాదాపు 457 ఎకరాల భూముల్లో ఫ్యాక్టరీ నిర్మించేందుకు ఏర్పాట్లు చేసింది యాజమాన్యం. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంటూ రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని స్థానికులు చెప్తున్నారు. ఫ్యాక్టరీ కోసం 40 ఎకరాల్లో 4 చెరువుల కోసం తవ్వకాలు జరిపింది. ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక్కొక్క చెరువు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉండేలా 4 చెరువులను తవ్వకాలు జరిపారు. చిత్తనూర్ సమీపంలో ఉండే 3 ప్రధాన వాగుల నీటిని ఆ ఫ్యాక్టరీలోకి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు జూరాల నుంచి కోయిల్ సాగర్ వెళ్లే నీటిని సైతం ఫ్యాక్టరీ పనులకు వినియోగించుకునే ఏర్పాట్లు చేసింది యాజమాన్యం. కంపెనీ ఏర్పాటుతో స్థానికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. గత కొద్ది రోజులుగా కంపెనీ గేటు ముందు ధర్నా నిర్వహిస్తున్నారు గ్రామస్తులు. ప్రజాభిప్రాయం మేరకు కంపెనీ నిర్మాణ పనులు నిలిపివేయాలని, కంపెనీని అక్కడి నుంచి తరలించాలని ఆందోళన చేస్తున్నారు. కంపెనీ ఏర్పాటు చేస్తే పరిసర గ్రామాల్లో నీరు పూర్తిగా కలుషితమవుతుందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అక్కడి గ్రామస్తులు. మాకు నష్టపరిహారాలు వద్దు, మాకు ఆ కంపెనీ వద్దు. మా భూములు మాకు మంచిగా ఉండాలి. మా భూమి మీరు వ్యవసాయం చేసుకోండి. మీ వ్యవసాయం చేసుకునేదానికి మేము ఎప్పుడు అభ్యంతరం చెయ్యం. మాకు వచ్చే నీళ్ళను కూడా మీరు మలుపుకుంటున్నారు. ఇంతవరకు మేము కరువు కాటకాలకు పడ్డము. ఇప్పుడు జూర్యాల నీళ్లు వస్తున్నాయి కాబట్టి మేము కూడా పుష్కలంగా పంటలు పండుతున్నవి. స్థానికంగా ఆందోళనలు చేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రైవేట్ బందోబస్తును ఏర్పాటు చేసుకుని ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టింది యాజమాన్యం. దీంతో కంపెనీపై కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు రైతులు. ఢిల్లీలో రైతుల కార్యాచరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోప్రి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా చిత్తనూరు గ్రామం సమీపంలో జూరాల ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూ అక్కడి గ్రామస్తులంతా కూడా ఢిల్లీ రావడం జరిగింది. పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘిస్తూ ముఖ్యంగా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ 100 ఎకరాల్లో ఈ ఇండస్ట్రీ జూరాల ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారంటూ, దానివల్ల మా గ్రామానికి, మా పంటలకి ముప్పు వాటిల్లుతుందని చెప్పి అక్కడున్న గ్రామస్తులంతా కూడా ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో పర్యావరణ శాఖ అధికారులని, అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయించే యోచనలో వీరంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ గ్రామస్తులు ఎందుకు ఒక ఇండస్ట్రీ తమ ప్రాంతంలో ఏర్పడుతుంటే ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, వారి సమస్యలు ఏంటి, వారిని అడిగి తెలుసుకుందాం. మా గ్రామంలో జూరాల ఆర్గానిక్ అండ్ బయోరిఫైనర్ అని కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు సార్. ఈ కంపెనీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం అంటే ఇథనాల్ తయారు ఇక్కడ. అయితే దీని నుంచి పొల్యూషన్ చాలా హెవీగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే 350 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేస్తున్న కర్బన ఉద్గారాల పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే, మనము మోటుగా కొలుసుకుంటే ఎలా ఉంటుందంటే, రోజుకు 1,50,000 లీటర్ల పెట్రోల్ను మండిస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో అంత కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అవుతాయి. అది మనం అక్కడ వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ బేస్లో పనిచేయడం లేదు. అంటే రోజు మేము దాదాపు 25 లక్షల లీటర్ల వాటర్ను మా మన్యవాగుకు వెళ్తాడు, పక్కలో ఉన్న మన్యవాగుకు వెళ్తాడు. దానివల్ల ఏమవుతుందంటే మా గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది. వాళ్ళు మొత్తం కూడా తప్పుడు సమాచారం అందించి అక్కడ ఎలాంటి భూములు, సాగువంతమైన భూములు లేవని, జీవ జంతు జాలం లేదని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరిగింది. మేము అది అంతా మొత్తం తప్పు అని చెప్పేసి మేము మళ్ళీ వాళ్ళని కలవడానికి వచ్చాము. తగిన సాక్ష్యాధారాలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడికి ఎవరిని కలవబోతున్నారు ఇక్కడ ఢిల్లీలో?
పర్యావరణ శాఖ ఆఫీస్కి వచ్చాము. వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళని కలవడానికి వచ్చాము. మా ఊరు చుట్టుముట్టు 4 ఊర్లు ఉండేవి, 1/2 కిలోమీటర్ దగ్గరనే ఉండేవి. దాన్ని కంపెనీ ఎలా పర్మిషన్ ఇచ్చిన అడగడానికి వస్తే వాళ్ళు మాకు 250 మీటర్ల దూరం ముందు అడవికి వెళ్ళి అక్కడ ఏంటి పంటలు లేవు, ఊర్లు లేవు, చెట్లు లేవు, ఏం లేవు అని చెప్పి అన్యాయంగా తీసుకుపోయిన మాకు అవ్వద్దని చెప్పిండ్రు. దీనివల్ల పక్కన మాది మన్యవాగు ఉంది. ఆ మన్యవాగు తాగునీరు సాగునీరు దీని వాళ్ళు పొడి తీసిన వాటర్ని మన్యవాగు వదిలేస్తే రామనపేట డ్యామ్ కలుస్తుంది. దానివల్ల ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ మొత్తం తాగడానికి నీళ్ళు కూడా దొరకవు. దీనివల్ల మెయిన్ అనారోగ్యం పాలవుతారు. కాబట్టి మాకు ఈ కంపెనీ వద్దు అని చాలా అందరికి కలెక్టర్ కలిసినాము, ఎంఆర్ఓ ఎండిఓ అందరూ కలిసినాము. ఎవరు స్పందిస్తారు. అందుకని లాస్ట్ ఢిల్లీకి వచ్చినాము. ఇప్పుడు అంత మించితే ప్రధానమంత్రి కూడా ముట్టడిస్తాం. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పర్యావరణ అనుమతులకు సంబంధించి తప్పుడు అంశాలని చూపిస్తూ పర్యావరణ అనుమతులు పొందారు, అక్కడ పంటలు పండవు, ఎటువంటి సారవంతమైన భూమి లేదు అని చెప్పడం జరిగింది. కానీ మా భూములు ముఖ్యంగా అక్కడ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా దీనివల్ల ఈ ఇండస్ట్రీ వల్ల వచ్చే కలుషిత వ్యర్థాల వల్ల కలుషితం అవుతాయి. సో అక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే ముప్పు వాటిల్లే విధంగా ఈ ఫ్యాక్టరీ సంక్రమిస్తుంది అని చెప్పి ఇక్కడున్న ఈ చిత్తనూరు గ్రామస్తులంతా కూడా చెప్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ దృష్టికి దీన్ని తీసుకెళ్తాం, మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ గ్రామస్తులు చెప్తున్నారు. కవర్ పర్సన్ సంజయ్తో గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.